బడికి పోయే పిల్లోడికైనా, బార్లో తాగేటోనికైనా, చెట్టు పని చేసినోడికైనా, శిలక పని చేసినోడికైనా, నీకైనా నాకైనా వారంలో 7 రోజులు మాత్రమే ఉంటాయి. మరి మన తెలంగాణ ముఖ్యమంత్రికి 14 రోజులు ఉన్నాయంటున్నారు పెద్ద మనుషులు. ఆ విషయం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనం ఈ వీడియో చూడాలి. తెలంగాణని అభివృద్ధికి తీసుకురావడంలో ఏకదీక్షతోటి వారానికి 14 రోజులు పనిచేసే మనిషి ఈయన. అటువంటి మనిషి ఆయన్ని నేను ఎక్కువ మీడియాలో చూస్తుంటాను. అవునా? అయ్యే ఉంటుందయ్యా సుబ్బారావు. వారంలో 14 రోజులు పనిచేసిన ముఖ్యమంత్రి అంటే మన రేవంత్ రెడ్డి సార్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే పొద్దున పూట పేదల ఇండ్లు కూల్చుడు, సాయంత్రం అయితే ఢిల్లీకి షికారులు. 2 ఏళ్లలో 60 సార్లు ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి గారు వారానికి 14 రోజులు కాదు, వారానికి 20 రోజులు పనిచేసినట్టే. పొద్దున లేస్తే పేదల ఇండ్లు కూల్చాలి, సాయంత్రానికి ఢిల్లీకి పట్టం కట్టాలి. ఇదే కదా మన తెలంగాణలో జరుగుతున్నటువంటి. అయ్యా అరవింద్ గారు, మీరు చెప్పింది మీకు అర్థమైంది. అది మా రేవంత్ అయ్యకి ఎప్పుడు అర్థమవుతుందో మాకు అర్థం అవ్వట్లేదు.